పరమగీతము 7వ అధ్యాయము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభీ దేశము మండలాకార కలశము, సమ్మళిత ద్రాక్షారసము దానియందు వెలితి పడకుండునుగాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నీ ఇరుకుచుములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్దుడగుచున్నాడు. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు. నీ కుచములు గెలలవలేనున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలలవలేనున్నవి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలేనున్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలేనున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము, అది నిద్రితుల ఎదరములు ఆడజేయును. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసింతము. పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము. ద్రాక్షవల్లులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్లు పూత పట్టెనో లేదో, చూతము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి.